సేవకుల్లో పెద్ద ఆర్కెస్ట్రా ఉండి లైట్స్ ఉండి ధూమ్ లైట్స్ ఉండి ఇంకా రంగురంగులుగా కనపడకపోతే ఆ సేవకుడు వాళ్ళకి సేవకుల్లా కనబడరు. హైదరాబాద్లో ఉండేటువంటి దౌర్భాగ్య భక్తి అంతా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంటుంది. చిన్న పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరూ ఏమైపోతుంటారంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్ ఒక అబ్బాయి ఉండేవాడు. అన్నా రేపు నా పుట్టినరోజు అన్నా అన్నాడు. మంచిదే, మీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, ఆయన రేపు నీ కొరకు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన తీసుకున్న తర్వాతే నువ్వు ఏ పనినైనా ప్రారంభించు అని చెప్పాను. అంటే అన్నా నేను పలానా పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నానన్నా అన్నాడు. వెళ్ళు, మంచిదే, నేనేం కాదనట్లేదు, కానీ నువ్వు ముందు మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో అన్నాను. లేదన్నా అక్కడి నుంచి వెళ్ళి మరలా నేనేం చేద్దాం అనుకున్నాను, ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. అలా కాదు నాన్న, కూర్చో, నీతో మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే మొన్న నీకు ఒంట్లో బాగోలేదన్నావు కదా, కడుపు నొప్పి బాగా వస్తుందన్నావు. అప్పుడు నీ కొరకు ప్రార్థన చేసింది ఎవరు? మా పాస్టర్ గారే అన్న. మొన్న అమ్మకు ఒంట్లో బాగోలేదన్నావు, అప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? మా పాస్టర్ గారే అన్న. మన నాన్నకు ఒంట్లో బాగాలేదు, పడిపోయాడు రోడ్డు మీద అన్నప్పుడు ఆయన ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు మీ కొరకు? మా పాస్టర్ గారే అన్న. సరే, మీ ల్యాండ్ ఒకటి ప్రాబ్లంలో ఉంది అన్నప్పుడు ఆయన పాస్టర్ గారు లాయర్గా కూడా పనిచేస్తూ ఉన్నారని చెప్పావు కదా, ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి ఆయన ఏం చేశారు? ఆయనే వచ్చి వాదించడానికి ఇష్టపడ్డారన్న. మరి ఇన్ని తరహాల్లో నీ వెనకుండి, నీకు భుజబలంగా ఉండి, నీ వెన్నును కడుతూ, నీకు నిలబడి, నీ వైపు ఉంటున్నటువంటి పాస్టర్ గారు ఇప్పుడు నీకు ప్రార్థన చేయడానికి సరిపోలేదా?